Welcome back all of you. Day 18 సైన్స్ సెక్షన్లో మనం ఈరోజు సమ్ న్యాచురల్ ఫెనామినా 8th స్టాండర్డ్ లెసన్ ఇది. ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. సో లెసన్ పేరు వచ్చేసి సమ్ న్యాచురల్ ఫెనామినన్. Right. So this lesson mainly deals with lightning. అసలు లైట్నింగ్ ఎందుకు వస్తుంది అండ్ ద స్టోరీ బిహైండ్ ద లైట్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ అబౌట్ దోస్. సో ఈ లైట్నింగ్ అంటే తెలుసు కదా మీకు, ఉరుములు మెరుపులు. ఇది ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం మనకి ఎప్పుడైతే ఎక్కువగా గాలులు రావడం, లేకపోతే వర్షాలు పడే ముందు ఉరుములు మెరుపులతో గాలులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి వైర్స్ అన్నీ ఊగిపోవడం. రైట్. సో ఆకులు గట్టిగా ఊగిపోవడం, ఆ టైంలో మనకి ఏమైపోతుందంటే ఒక స్పార్క్ కింద పైనుంచి కిందకి వస్తుందన్నమాట. రైట్. ఆల్సో ఈ లైట్నింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఇంట్లో చాలాసార్లు మనం ప్లగ్ని, లూజ్ ప్లగ్లతో మనం సాకెట్ని పెట్టినప్పుడు, అదే సాకెట్లో మనం ప్లగ్ని పెట్టినప్పుడు ఇలాంటి టైంలో చిన్న చిన్న స్పార్క్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రిక్ స్పార్క్స్. బట్ మనం చాలా పెద్ద స్కేల్లో చూసేదాన్ని మనం లైట్నింగ్ అని అంటాం. రైట్. దేవుడు మనకు ఫోటో తీస్తున్నాడు అనిపిస్తుంది మనకి. ఓల్డెన్ డేస్లో ఓల్డెన్ డేస్ వాళ్ళు ఏమనుకునేవారంటే, వాళ్ళకి తెలియదు కదా అసలు ఈ లైట్నింగ్ ఎందుకు వస్తుందో ఏంటో. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, లైట్నింగ్ వచ్చిందంటే చాలా భయపడిపోయేవారు. పైన గాడ్స్ కిందికి రావడము, లేకపోతే ఏదో మ్యాజిక్ ఏదో జరుగుతుందంటే ఫీల్ అయ్యేవారు అనమాట. సో గాడ్ అనేవాళ్ళు పైనుంచి కిందకి దిగినప్పుడు ఇలాంటి లైట్నింగ్ వస్తుంది, అలాంటి ఫీలింగ్లో ఉండేవారు అనమాట. బట్ రీసెంట్ టైమ్స్ scientists have discussed many theories about this lightning, and they said లైట్నింగ్ ఎందుకు వస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ ది అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్. చాలా ఛార్జెస్ ఉంటాయి కదా, ఛార్జెస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మీట్ అవడం వల్ల మనకి ఇవి వస్తాయని చెప్పి విన్నారు. సో మనం లైట్నింగ్ గురించి అఫ్రేడ్ అవ్వకూడదు, బట్ వీ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. ఓకే, సో let's see in detail one by one. So first, the sparks. గ్రీక్ సైంటిస్టులు అప్పట్లో 600 BC వాళ్ళకి ఏం తెలుసు అంటే, అంబర్ అనేది ఒక టైప్ ఆఫ్ రెజిన్ అన్నమాట. అంబర్ ఇస్ అ కైండ్ ఆఫ్ రెజిన్. దీన్ని ఫర్ తోటి రబ్ చేస్తారు. రైట్. సో ఇది ఏం చేసిందంటే, ఈ అంబర్ అనేది మిగిలిన ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం, లైట్ ఆబ్జెక్ట్స్ అంటే హెయిర్ కానీ ఇలాంటి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మనం ఒకవేళ ఉలెన్ కానీ, పాలిస్టర్ కానీ, ఉలెన్ క్లాత్స్ కానీ, పాలిస్టర్ క్లాత్స్ కానీ డార్క్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పార్క్లింగ్ సౌండ్స్, చిన్న చిన్న క్రాక్లింగ్ సౌండ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ ఇయర్ 1752 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఈయన ఒక అమెరికన్ సైంటిస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, లైట్నింగ్ అండ్ ద స్పార్క్ ఫ్రమ్ యువర్ క్లాత్స్ ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్ ఫినామినన్ అన్నారు. ఈయన ఏమన్నాడంటే, లైట్నింగ్ ఏదైతే ఉందో అది, అండ్ మనం క్లాత్స్ వేసుకున్నప్పుడు మనం అదే లోపల చేపెట్టేటప్పుడు సడన్గా ఒకసారి స్పార్క్స్ తగులుతూ ఉంటాయి, అంటే చిన్న షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో లైట్నింగ్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ ఫినామినన్ ఆయన అన్నారు. రైట్. సో దగ్గర మనకి 2000 సంవత్సరాలు పట్టింది ఇది అర్థం చేసుకోవడానికి. సో మనం రబ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్స్ని ఛార్జ్ చేయొచ్చు. శాంపిల్కి మనం ఒక ప్లాస్టిక్ రీఫిల్ తీసుకోండి,
ఉమ్, ఒక పాలిథిన్ బ్యాగ్ తోటో దేనితోటో ప్లాస్టిక్ రీఫిల్ని బాగా రబ్ చేయండి. సో ఇప్పుడు దానికి ఆ ప్లాస్టిక్ రీఫిల్కి ఇట్ అక్వైర్స్ సమ్ ఛార్జ్. ఒక ప్లాస్టిక్ కోబ్ కూడా తీసుకోండి. ఈ ప్లాస్టిక్ కోమ్ని ఏం చేస్తామంటే ఉంటుంది కదా చుట్టూ, ఆరిపోయిన చుట్టు మీద గట్టిగా రుద్దండి. దీనికి కూడా ఛార్జ్ వస్తుంది, గెయిన్ చేస్తుంది అనమాట. ఇవి ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటే ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం అన్నమాట. ఏమంటాం వీటిని? ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని రబ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్స్ని ఛార్జ్ చేయొచ్చు. శాంపిల్కి ఈ ఛార్జ్ చేసిన రిఫిల్ని కానీ ఈ ఛార్జ్ చేసిన కోమ్ని కానీ తీసుకెళ్ళి చిన్న చిన్న పేపర్ పీసెస్ దగ్గర పెడితే అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఏముందంటే ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. ఏ ఛార్జెస్ ఉంటాయి? ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. ఒకసారి ఛార్జ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు శాంపిల్కి అల్యూమినియం ఫాయిల్ ట్రిప్స్ తీసుకోండి. అల్యూమినియం ఫాయిల్ తెలుసు కదా మీకు. అల్యూమినియం ఫాయిల్ స్ట్రిప్స్ తీసుకుని ఏం చేస్తాయంటే దే రిసీవ్ ది సేమ్ ఛార్జ్ ఫ్రమ్ ది ఛార్జ్ రిఫిల్ త్రూ ది పేపర్ క్లిప్. సో అల్యూమినియం ఫాయిల్ స్ట్రిప్స్ అల్యూమినియం ఫాయిల్ తీసుకుని ఈ రిఫిల్స్ సేమ్ కైండ్ ఆఫ్ రిఫిల్స్ తీసుకుని ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఛార్జ్ చేసాం కదా, దీన్ని ఛార్జ్ చేసాం. ఎప్పుడైతే రెండు సేమ్ కైండ్ ఆఫ్ రిఫిల్స్ ఉన్నాయో శాంపిల్కి ఇది రెండింటికి పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, రెండింటిని పక్క పక్కన పెడితే ఏమైపోతుంది? దగ్గరికి పెడితే అవి రెండు రిపెల్ అవుతాయి అన్నమాట. ఇటు అటు కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్? అండ్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మనకు ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ పేరు ఏంటంటే ఎలక్ట్రోస్కోప్. స్కోప్ అండి, ఎలక్ట్రోస్కోప్. సో ఈ ఎలక్ట్రోస్కోప్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో లేదో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో మనకి ఏం తెలిసింది ఇప్పుడు? ఛార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. త్రూ మెటల్ కండక్టర్. అంటే అల్యూమినియం స్ట్రిప్ అనేది కింద పెట్టాం కదా, పెట్టి పైన రిఫిల్స్ పెట్టాం మనం. దగ్గర పెట్టేసేపటికి ఈజీగా ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అల్యూమినియం స్ట్రిప్ ఎందుకు పెట్టామంటే అల్యూమినియం ఇస్ అ మెటల్. సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దట్ వాజ్ ద రీజన్, రైట్? సో మనం ఒక పేపర్ క్లిప్ తీసుకోండి. ఒక పేపర్ క్లిప్ యొక్క ఎండ్ని గట్టిగా టచ్ చేసి అండ్ దీన్ని కూడా ఇప్పుడు అల్యూమినియం స్ట్రిప్ తోటి బాగా రబ్ చేసింది. రబ్ చేసినంతసేపు ఇట్ గెట్స్ ఛార్జెస్. ఎప్పుడైతే మనం మన హ్యాండ్తో పట్టుకున్నామో అప్పుడు ఏమైపోతాయి అంటే దే కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్స్, రైట్? ఎందుకు అలా అవుతుందంటే మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ ఛార్జ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, రైట్? ఇట్ డజంట్ హ్యాపన్ బికాస్ వీ హ్యావ్ ఎ మోర్ ఛార్జ్ దాన్ కంపేర్ టు ద నార్మల్ ఛార్జ్. సో అవి నార్మల్ అయిపోతాయి అన్నమాట మనం పట్టుకోగానే, రైట్? ఆ ఛార్జ్ అనేది ఏమైపోతుంది? లూజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆ ఛార్జ్ అయ్యి ఉన్న దాన్ని మనం పట్టుకుంటామో ఆ ఛార్జ్ మన బాడీలోంచి ఇలా కిందకు వచ్చేసి కింద మనం ఎర్త్ కనెక్ట్ అయి ఉంటాం కదా, ఎర్త్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఏమైపోతుంది? ఛార్జ్ అనేది ఇప్పుడు ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ నుంచి ఎర్త్లోకి పాస్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే ఎర్తింగ్ అని అంటాం. ఏమంటాం దీన్ని? ఎర్తింగ్ అన్నమాట. సో ఎర్తింగ్ అనేది మన బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వీటన్నిటి కూడా ఇస్తుంటారు. బికాజ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షాక్స్. ఇప్పుడు ఒకవేళ ఎనీ లీకేజ్ ఇన్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ ఎలక్ట్రికల్ కరెంట్ ఏమైనా లీకేజ్ ఉన్నా సరే ఏమైపోతుందంటే ఆ లీకేజ్ అంతా కూడా ఏమైపోతుందంటే ఎర్త్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఎర్తింగ్ ఇచ్చిన హౌసెస్కి. ఓకే, సో లైట్నింగ్ గురించి చూద్దాం. లైట్నింగ్. సో ఇప్పుడు మనం లైట్నింగ్ గురించి
ఇన్ డీటెయిల్గా చెప్పుకోవచ్చు బై యూజింగ్ ద చార్జెస్ అండ్ రబ్బింగ్ ఆల్సో. బట్ ఎప్పుడైతే మనకి థండర్ స్టార్మ్ కానీ అంటే ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా థండర్ స్టార్మ్లో, అప్పుడు ఏమైపోతుందంటే ఎయిర్ కరెంట్స్ ఏమవుతాయంటే కింద నుంచి పైకి మూవ్ అవుతూ మొదలవుతుంటాయి. వాటర్ డ్రాప్లెట్స్ ఏమో పైనుంచి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విగరస్ మూమెంట్స్ ఎయిర్ కరెంట్స్ ఏమో పైకి, వాటర్ కరెంట్స్ ఏమో కిందికి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే చార్జెస్ అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మీరు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చార్జెస్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఈ ప్రాసెస్ ఇప్పటికీ ఫుల్ కంప్లీట్గా అండర్స్టాండ్ అవ్వదు కాబట్టి, బట్ ఏమంటారంటే పైన క్లౌడ్స్ దగ్గరికి ఒక ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. క్లౌడ్స్ మొత్తానికి కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ ఉండిపోతుందంట. పైన సో ఛార్జెస్ ఒకసారి జాగ్రత్త చూద్దాం మనం. క్లౌడ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఈ క్లౌడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎయిర్ కరెంట్స్ పైకి, వాటర్ డ్రాప్లెట్స్ కిందకి ఎలా మూవ్ అవుతున్నాయి కదా, ఎయిర్ కరెంట్స్ పైకి, వాటర్ డ్రాప్లెట్స్ కిందకి. సో పైన అంతా పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ కింద అంతా నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ గ్రౌండ్ మీద మనకు మళ్ళీ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. రైట్? సో పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి గ్రౌండ్ మీద కూడా, నెగిటివ్ అనుకున్నాను నేను. అంటే మనుషులందరూ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేవి పాజిటివ్ ఛార్జెస్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. బికాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఆల్వేస్ మీట్స్, రైట్? సో ఇది మూవ్ అవ్వాలంటే మధ్యలో ఉన్నది గుడ్ కండక్టర్ అవ్వాలి. బట్ ఎయిర్ ఈజ్ నాట్ అ గుడ్ కండక్టర్. బట్ ఎప్పుడైతే ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయో, విచ్ మీన్స్ మరీ ఎక్కువగా కలెక్ట్ అయిపోయినాయో, ఆ టైంలో ఎయిర్ కూడా ఆ ఫ్లోని రెసిస్ట్ చేయలేదు అన్నమాట, ఆపలేదు. సో ఏం చేస్తాయి, ఇప్పుడు పైనుంచి కిందికి ఛార్జెస్ ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఈ అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ వల్ల ఏమైపోతుందంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది అవుతుంది అన్నమాట. అంటే బయటికి కొద్దిగా ఎలక్ట్రిసిటీ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పార్క్స్. సో దాన్ని మనం ఏమంటామంటే లైట్నింగ్ అంటాం. సో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అవుతుంది, దాన్ని ఏమంటాం మనం లైట్నింగ్ అంటాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ డ్యూరింగ్ ది లైట్నింగ్. సో మనం ఈ లైట్నింగ్ గురించి అంత పెద్దగా భయపడక్కర్లేదు. సో సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో సేఫ్టీ మెజర్స్, లైట్నింగ్ వచ్చినా లేకపోతే థండర్ స్టార్మ్ వచ్చినా మనం ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో ఉండకూడదు. ఓపెన్ ప్లేస్లో ఉంటే చాలా డేంజర్, ఓపెన్ ప్లేస్లో ఉండకూడదు. సో ఎప్పుడైతే థండర్ అనేది మనకు వినిపించిందో వెంటనే మనం సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోవాలి, రైట్? సో సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఆబ్జెక్ట్ కింద కూర్చోవడం కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఏంటి సేఫ్టీ ప్లేసెస్ అంటే హౌస్ కానీ, బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా సేఫ్ ప్లేసెస్. ఒకవేళ మీరు కార్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నారనుకోండి, కార్లో కానీ బస్సులో కానీ వెళ్తుంటే మీరు చాలా సేఫ్గా ఉన్నట్లు లెక్క. కాకపోతే విండోస్, డోర్స్ ఇవన్నీ కూడా వేసేసుకుని కూర్చోవాలి లోపల, బయటికి పరిగెత్తకూడదు. ఓకే, థండర్ స్టార్మ్ ఇవన్నీ రావడం అయిపోయిన తర్వాత మనం బయటికి రావాలి తప్ప కంగారు పడి ముందు బయటకు వచ్చేయకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏవేవి చేయాలి, ఏవేవి చేయకూడదు బయట అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ఓపెన్ వెహికల్ లైక్ మోటార్ సైకిల్ కానీ, ట్రాక్టర్స్ కానీ, కన్స్ట్రక్షన్ మిషనరీస్ కానీ, ఓపెన్ కార్స్ ఇవన్నీ కూడా సేఫ్ కాదు. ఓపెన్లో ఉన్నవి ఇవన్నీ సేఫ్ కాదు అన్నమాట. మనం ఓపెన్ ఫీల్డ్స్లో ఉండడం కానీ, టాల్ ట్రీస్ పక్కన ఉండడం కానీ, పొడుగ్గా ఉన్న చెట్ల పక్కన కానీ, రైట్? పార్క్స్లో షెల్టర్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదండి, రైట్? సో ఎలివేటెడ్ ప్లేసెస్, ఇలా ఎలివేటెడ్ ప్లేసెస్లో పైన ఎక్కడ ఉండడం కానీ ఇలాంటివి చేయకూడదు, రైట్? సో లైట్నింగ్ స్ట్రోక్స్ నుంచి ఇవేవి మనల్ని కాపాడలేవు. సో ఎందుకు సార్ నేను అంబ్రెల్లా పట్టుకుని వెళ్ళిపోతాను జాగ్రత్తగాని. సో
అంబ్రెల్లా ఉంటే నాకు ఏమవుదని మీరు అనుకున్నారు అనుకోండి, అది కూడా మనల్ని ఏమీ కాపాడలేదు అన్నమాట. ఒకవేళ ఏ ఫారెస్ట్లోనూ ఇరుక్కుపోయిన థండర్ స్టార్మ్ వచ్చేటప్పటికి అనుకోండి, మనం షెల్టర్ దేని కింద తీసుకోవాలంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో, చిన్న చిన్న ట్రీస్ వాటి పక్కన మనం తీసుకోవాలి. పొడుగు చెట్ల పక్కన మనం తీసుకున్నాం అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఒకవేళ షెల్టర్ ఏమీ దొరకలేదు అనుకోండి, చెట్ల నుంచి ట్రీస్ నుంచి చాలా దూరంగా వచ్చేయండి, పోల్స్ నుంచి చాలా దూరంగా వచ్చేయండి, అండ్ మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవి దగ్గర లేకుండా చూసుకోండి. సో పడుకోవద్దు, గ్రౌండ్ మీద అలా పడుకోవడం కాదు. సో స్క్వాట్ పొజిషన్ ఉంటుందన్నమాట. ఇలా స్క్వాట్ పొజిషన్ ఉండి మన బాడీ మొత్తాన్ని కూడా దాని మీద పెట్టేసి ఒక పొజిషన్ వస్తుంది. మన చేతులు ఎక్కడ పెట్టాలంటే నీస్ దగ్గర పెట్టాలి. సో మనం మొత్తం స్క్వాట్ పొజిషన్లో కూర్చుని మన బాడీ మొత్తం ఇలా కిందకి వచ్చేసింది అనుకోండి, మీరు చాలా చిన్న ఆబ్జెక్ట్ కింద పడుతుంటారు అన్నమాట. లైట్నింగ్ ఆల్వేస్ స్ట్రైక్స్ ఎట్ లార్జెస్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ పొజిషన్లో కూర్చొని ఉండాలి. మనకి ఏది లేనప్పుడు అది. ఓకేనా? లేదు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, సో ఇంట్లో ఉన్నప్పుడు లైట్నింగ్ అదే ఉరుములు మెరుపులు పడుతుందంటే మనకి లైట్నింగ్ అనేది మనకి టెలిఫోన్ కార్డ్స్, టెలిఫోన్ వైర్స్ కానీ, ఎలక్ట్రికల్ వైర్స్ కానీ, మెటల్ పైప్స్ కానీ వీటన్నిటికి కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ థండర్ స్టార్మ్ జరిగేటప్పుడు వాటిని పట్టుకోవడం కానీ చాలా డేంజరస్ అన్నమాట. రైట్? మొబైల్ ఫోన్స్ వాడడం ఓకే, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ సేఫర్ టు యూజ్ మొబైల్ ఫోన్స్ అండ్ కార్డ్లెస్ ఫోన్స్. అంటే ఛార్జింగ్ పెట్టి వాడకూడదు మొబైల్ ఫోన్. ఛార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్ వాడామనుకో ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కానీ ఫోన్ మాట్లాడకూడదు ఆ టైంలో. ఏ టైంలో? నార్మల్ ఫోన్లో వాడకూడదు. అండ్ ఆల్సో వైర్డ్ ఫోన్స్ ఉన్నాయి, ఆ ఫోన్స్లోంచి కూడా మనం ఫోన్ మాట్లాడకూడదు. ఆ టైంలో స్నానం చేయడం, బాతింగ్, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ గుడ్ చాయిస్. థండర్ స్టార్మ్స్ జరిగేటప్పుడు మనం స్నానం చేయడం కానీ, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ ఫ్లో అవుతున్న వాటర్ దగ్గరికి మనం వెళ్ళి చేతులు పెట్టడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు అన్నమాట. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏంటివి, కంప్యూటర్స్, టీవీస్, ఇవన్నీ కూడా ప్లగ్స్లోంచి తీసేయాలి. ఎందుకంటే లైట్లు పర్లేదండి, రైట్? అవి పర్లేదు, కానీ ఈ ఎలక్ట్రికల్ టీవీస్ ఇవన్నీ కూడా గ్యాడ్జెట్స్ ఏమైపోతాయంటే ఛార్జెస్ అనేవి అక్యుములేషన్ అయిపోయి లోపలికి వెళ్ళినప్పుడు ఇవి ఏమైపోతాయి, పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఆ ప్లగ్స్ సాకెట్లోంచి అయితే తీసేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైట్నింగ్. ఇప్పుడు లైట్నింగ్ కండక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు ఒక కండక్టర్ ఒక పెద్ద పోల్ కింద పెడుతూ ఉంటారు అన్నమాట. బిల్డింగ్ కన్నా కొంచెం హైట్ ఉండేలాగా. ఇప్పుడు ఆ పోల్ మీద లైట్నింగ్ పడితే అది అలా కిందకి వెళ్ళిపోయి దీన్ని ఎర్త్ లోపల కొద్ది ప్లేసెస్ చేసి ఇక్కడ ఒక మెటల్ రాడ్ని కింద కనెక్ట్ చేస్తారు. సో ఇలా వచ్చి దీనికి తగిలి అలా ఎర్త్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ లైట్నింగ్ అనేది. సో దీన్ని మనం ఏమంటామంటే లైట్నింగ్ కండక్టర్స్ అంటాం అన్నమాట. ఓకే? సో నెక్స్ట్ మనకి ఎర్త్ క్వేక్స్ వస్తుంది. ఫేవరెట్ ఎర్త్ క్వేక్స్. ఈ ఎర్త్ క్వేక్స్ ఎలా జరుగుతాయి? ఈ ఎర్త్ క్వేక్స్ జరిగినప్పుడు మనకి లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ జరుగుతుందండి, ప్రాపర్టీ నాశనం అయిపోతుంది. దీన్ని కొద్దిగా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు సమ్ ఎక్స్టెంట్ వరకు. సో వెదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనల్ని కొద్దిగా వార్న్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని ఏరియాల్లో మాత్రం ఎక్కువ ఉంటుందండి, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. ఇప్పుడు ఒకవేళ థండర్ స్టార్మ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ లైట్నింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది అండ్ సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు, రైట్? బట్ ఈ లైట్నింగ్ వచ్చే టైంకి మనకి టైం ఉంటుంది అన్నమాట.
మనం దాని నుంచి కాపాడుకోవడానికి టైం ఉంటుంది. అండ్ ఆల్సో డ్యామేజ్ అనేది ఏమేమి జరగకుండా మనం చూసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది, రైట్? మనం ఈ ఎర్త్క్వేక్ని మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. మనం ప్రిడిక్ట్ చేయలేం, అంటే ఏదో 30-40% ప్రిడిక్ట్ చేస్తారు కదా, బట్ ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం ఏదైనా ఉందంటే ఎర్త్క్వేక్ మాట. అండ్ దీనివల్ల ఏం జరుగుతుంది, లాట్ ఆఫ్ హ్యూమన్స్ చాలా భారీ ప్రాణ నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ప్రాపర్టీ లాసెస్ ఉంటుంది. మన ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద ఎర్త్క్వేక్ ఏంటంటే ట్యాంగ్డ్ టౌన్స్ నార్త్ కాశ్మీర్లో ట్యాంగ్డ్ టౌన్స్లో 8th అక్టోబర్ 2005లో జరిగిందండి, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఉరి. ఎక్కడ ఉన్నది? నార్త్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో దానికి ముందు 2001లో కూడా ఒకసారి జరిగింది, గుజరాత్లోని భూజ్ డిస్ట్రిక్ట్లో జరిగిందన్నమాట 2001లో కూడా. సో ఇవి పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ మన ఇండియాలో వచ్చినవి, ఓకేనా? ఇప్పుడు అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి అంటే, ఎర్త్క్వేక్ అంటేనమ్మా, ఇప్పుడు సడన్గా ఏమైపోతాయంటే ప్లేట్స్ ఉంటాయి మనకి, టెక్టానిక్ ప్లేట్స్ అంటారు వీటిని. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి ఇలా కంబైన్ అయ్యి ఉంటాయి. ఎర్త్ అనేది మొత్తం కంప్లీట్గా ఒకటే కాదు కదా, ప్లేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లేట్స్ ఒక్కొక్కసారి కదులుతూ ఉంటాయి అన్నమాట, జస్ట్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సడన్గా ఈ షేకింగ్ కానీ ట్రెంబ్లింగ్ ఆఫ్ ది ఎర్త్ జరగడాన్ని చాలా తక్కువ టైంలో ఇలా ఒక్కొక్కసారి సడన్గా జరిగినప్పుడు లోపల ఉన్న ఎర్త్ క్రస్ట్లో చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఏమవుతాయంటే మనకి ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్ ఓవర్ ద ఎర్త్ జరుగుతుంది, కానీ చాలా ప్లేసెస్లో ఇది అసలు తెలీదు. బట్ మేజర్ ఎర్త్క్వేక్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, చాలా లెస్ ఫ్రీక్వెంట్ అన్నమాట, చాలా తక్కువ వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే వచ్చినా మాత్రం ఏమైపోతుందంటే చాలా దారుణమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. బ్రిడ్జెస్ కానీ డ్యామ్స్ కానీ అన్నీ కూడా కూలిపోతూ ఉంటాయి, ప్రాపర్టీ డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎర్త్క్వేక్స్ వల్ల మనకి ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ల్యాండ్ అనేది ఏమైపోతుందంటే పై నుంచి కూలిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి, అండ్ సునామీస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, రైట్? సో ఎర్త్క్వేక్స్ వల్ల సో మనకి పెద్ద సునామీ ఎప్పుడు వచ్చిందంటే ఇండియన్ ఓషన్లో మనకి 26th December 2004లో వచ్చిందండి. పెద్ద సునామీ వచ్చింది ఇండియన్ ఓషన్లో. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఏవైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా హ్యూజ్ లాసెస్ అన్నమాట. సో ఏన్షియన్ పీపుల్కి ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయో ఒక క్లారిటీ లేదు, రైట్? సో మనకేం తెలుసు, ఇప్పుడు ట్రీమర్స్ అంటే మనకి ఎర్త్ ప్లేట్స్ ఉంటాయి, అవన్నీ ఏం చేస్తాయంటే ఏమవుతుంటాయి, ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఊగడం వల్ల మనకి ఏమైపోతుంది, సడన్ షేకింగ్ వల్ల మనకి ఎర్త్క్వేక్ అనేది వస్తుంది, ఓకేనా, రైట్? సో ఈ ట్రీమర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే ఎర్త్ క్రస్ట్లోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ అవుటర్ మోస్ట్ లేయర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం మనం. అవుటర్ మోస్ట్ లేయర్లో, ఎర్త్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్లో ఇది ఒక పీస్ కాదు, ఇది ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ప్లేట్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడి నుంచి అలా 4-5 ప్లేట్లు ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి గుద్దుకుని రెండు ఒకేసారి దగ్గరికి వచ్చేసినాయి అనుకోండి, మనకి ఇలా అంటే ఇప్పుడు ఒకటిది రెండు ఒకేసారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఏరియా అనేది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనకి కొండల కింద రెడీ అవుతూ ఉంటాయి, రైట్? కొండలు వస్తూ ఉంటాయి.
మనకి ఎర్త్‌క్వేక్ వచ్చేటప్పుడు ఈ పైనున్న ప్లేట్స్ అనేవి ఏమవుతూ ఉంటాయంటే ఊగుతూ ఉంటాయి. ఎప్పుడూ ఊగుతూనే ఉంటాయి అనుకోండి అవి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంటే చాలా ఫాస్ట్‌గా ఊగడం మొదలవుతూ ఉంటాయన్నమాట. రైట్? సో, ఈ ఎర్త్‌క్వేక్స్ ఎలా ఫార్మ్ అవుతూ ఉంటాయంటే డ్యూ టు ది మూవ్‌మెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ మాట. వీక్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైట్? ఈ వీక్ జోన్స్‌ని మనం ఏమంటామంటే ఫాల్ట్ జోన్స్ ఆర్ సీస్మిక్ జోన్స్ అంటాం. సీస్మిక్ జోన్స్ ఆర్ ఫాల్ట్ జోన్స్ అని అంటూ ఉంటారు. ఓకే. ఇవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఇండియాలో కాశ్మీరు, తర్వాత వెస్ట్రన్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ అండ్ ఇంకెక్కడ ఉన్నాయి నార్త్ అండ్ ఈస్ట్. ఎక్కడంటే నార్త్, ఈస్ట్ అండ్ ఆల్సో మొత్తం ఇంకా నార్త్ అండ్ ఈస్ట్ మొత్తం, దాంతోపాటు ర్యాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ అండ్ ఇండో గ్యాన్జిటిక్ ప్లెయిన్స్ అండ్ సౌత్ ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. రైట్? ఇవన్నీ కూడా డేంజర్ జోన్స్ అన్నమాట. ఇప్పుడు ఎర్త్‌క్వేక్ యొక్క పవర్ని మెజర్ చేయడానికి మనం ఒక స్కేల్ని వాడతాం. ఆ స్కేల్ని మనం రిక్టర్ స్కేల్ అంటాం. ఈ రిక్టర్ స్కేల్ యొక్క వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంది అంటే దాని యొక్క డిస్ట్రక్టింగ్ పవర్, ఎర్త్‌క్వేక్ యొక్క డిస్ట్రక్టింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి ఇండియాలో జరిగిన భూజ్ అండ్ కాశ్మీర్ ఎర్త్‌క్వేక్ వీటికి యొక్క రిక్టర్ స్కేల్ యొక్క వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉందన్నమాట. ఓకే. మరి ఈ ఎర్త్‌క్వేక్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే వెరీ సింపుల్. మనం ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎవరైతే ఈ ఫాల్ట్ జోన్స్లో ఉంటారో, ఇందాక చెప్పిన జోన్స్ ఉన్నాయి కదా, ఆ జోన్స్లో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పుకోవాలి. ఏంటి, వాళ్ళకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఏం చేయాలి, ఇక్కడ మడ్తో కానీ లేకపోతే లైట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటితో కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. పైన టాప్ మోస్ట్ లేయర్ ఎంత తేలిగ్గా వీలైతే అంత తేలిగ్గా, ఒకవేళ ఏమైనా ఎర్త్‌క్వేక్ జరిగి పైనుంచి కింద పడిపోయినా మనకి డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకోసం అలా చేయాలి. అండ్ ఇంకేం చేయాలంటే ఎక్కడైతే హైలీ సీస్మిక్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం కబోర్డ్స్ కానీ లేకపోతే షెల్ఫ్స్ కానీ ఇవన్నీ కూడా గోడకి ఫిక్స్ చేసి ఉంచేయాలి. ఒకవేళ ఊగినా అవి మన మీద పడకుండా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో అవి మన మీద పడవు. సో అందుకోసం వాటిని మొత్తం క్లోజ్ ఫిక్స్ చేసేయాలన్నమాట దానికి. సో ఎక్కడైతే క్లాక్స్ పెడతామో, ఫోటో ఫ్రేమ్స్ పెడతామో, వాటర్ హీటర్స్ పెడతామో ఇవన్నీ ఒకవేళ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి మన మీద పడతాయి మళ్ళీ తిరిగి. సో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని బిల్డింగ్స్ ఏం చేస్తాయంటే ఫైర్ క్యాచ్ చేస్తాయి అన్నమాట ఎర్త్‌క్వేక్ టైంలో. సో అందుకే ఫైర్ ఫైటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వర్కింగ్ కండిషన్స్లో ఉండాలి, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది. ఓకేనా? సో రీసెంట్ టైమ్స్లో మనకి ఎవరు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే రూర్కి వీళ్ళు ఏం చేశారంటే థియరీని డెవలప్ చేశారు. హౌ టు కన్స్ట్రక్ట్ ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ హౌసెస్. రైట్? సో వాళ్ళు చెప్పిన వాటి ప్రకారం మనం హౌసెస్ని బిల్డ్ చేసుకుంటే ఎర్త్‌క్వేక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో లేదు, మీరు ఇంట్లో ఉన్నారు, ఎర్త్‌క్వేక్ సడన్గా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఒక టేబుల్ తీసుకుని టేబుల్ కిందకి వెళ్ళిపోండి. ఆ షేక్ అనేది ఆగే వరకు అక్కడే ఉండండి. ఇంట్లో ఉన్న టాల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, బీరువాలు కానీ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి, ఎందుకంటే అవి మన మీద పడిపోతూ ఉంటాయి అన్నమాట. లేదు నేను పడుకుని ఉన్నానండి సడన్గా అంటే ఇప్పుడు లేకుండా ఆ పిల్లోని మీ నెత్తి మీద పెట్టుకోండి. ఓకేనా? లేదు నేను బయట ఉన్నాను, అవుట్డోర్స్ బయట ఉన్నాను నేను అనుకున్నారనుకోండి, మీరు క్లియర్ స్పాట్ చూసుకోండి. అంటే మన మీద పడకూడదు ఏమి, ఆ ప్లేస్ చూసుకోండి. బిల్డింగ్స్ నుంచి, ట్రీస్ నుంచి, పవర్ లైన్స్ పైన నుంచి వెళ్తుంటాయి చూసారు, ఆ లైన్స్ నుంచి చాలా దూరంగా ఉండాలి. అండ్ నేల మీద పడిపోయింది, నేల మీద
పడిపోవడం చాలా ఉత్తమం. ఒకవేళ మీరు కార్లో కానీ బస్సులో కానీ ఉన్నారనుకోండి, డ్రైవర్కి చెప్పి చాలా స్లోగా వెళ్ళమని, క్లియర్ స్పాట్కి తీసుకెళ్ళమని చెప్పాలన్నమాట. సో బయటికి రాకూడదు ఇంకా కార్లోంచి బస్సులోంచి కూడా ఎప్పటి వరకు ఆ ట్రీమర్స్ ఆ షేకింగ్ అనేది ఆగే వరకు అన్నమాట. ఈ ట్రీమర్స్ ఏం చేస్తాయంటే, ట్రీమర్స్ అంటే సడన్ షేకింగ్ ఆఫ్ ది ఎర్త్ నాన్న. ఈ ట్రీమర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే క్రస్ట్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ ట్రీమర్స్ అనేవి వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వేవ్స్ని మనం సీస్మిక్ వేవ్స్ అని అంటాం. సీస్మిక్ వేవ్స్. ఈ వేవ్స్ని రికార్డ్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు సిస్మోగ్రాఫ్. ఏ గ్రాఫ్ అది? సిస్మోగ్రాఫ్. ఈ సిస్మోగ్రాఫ్ ఏమైతే ఉంటుందో వెరీ సింపుల్ ఎక్విప్మెంట్ ఇది. అందులో జస్ట్ ఒక వైబ్రేటింగ్ రాడ్ ఉంటుంది, ఒక పెండ్యులమ్ ఉంటుంది. సో ఆ వైబ్రేటింగ్ రాడ్ ఏమైపోతుందంటే వైబ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ట్రీమర్ వచ్చిందో ఇట్ స్టార్ట్ వైబ్రేటింగ్, రైట్. ఒక పెన్ దానికి అటాచ్ అయి ఉంటుంది అనమాట ఆ వైబ్రేటింగ్ సిస్టమ్కి. ఆ పెన్ ఏం చేస్తుందంటే దీని మీద గీతలు గీసేస్తుంది. ఇలా ఇలా గీతలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని సైంటిస్టులు ఏం చేస్తాయంటే ఈ వేవ్స్ని బేస్ చేసుకుని సైంటిస్టులు అనేవాళ్ళు ఏం చేస్తారు, ఈ వేవ్స్ యొక్క ఎర్త్క్వేక్ని క్లియర్గా కంప్లీట్ మ్యాప్ అనేది తీసుకోగలుగుతుంటారు అనమాట. అండ్ ఆల్సో దే కెన్ ఎస్టిమేట్ ది పవర్, హౌ మచ్ పవర్ దిస్ ఎర్త్క్వేక్ హ్యాస్, రైట్. సో చాలా స్కేల్స్ ఉన్నట్టే మనకి ఇంకొక స్కేల్ కూడా ఉంది. డెసిబుల్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. దాంతోపాటు మనకి రెక్టర్ స్కేల్. రెక్టర్ స్కేల్ అనేది ఎప్పుడు లీనియర్గా స్ట్రైట్ లైన్లో ఉండదండి, రైట్. విచ్ మీన్స్ ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీని యొక్క పవర్ అనేది 4, ఇంకొక దాని యొక్క పవర్ రెక్టర్ స్కేల్ యొక్క పవర్ 6 అని ఉందనుకోండి. సో రెండిట్ల మధ్యలో జస్ట్ ఎంత గ్యాప్ ఉంది? 2 గ్యాప్ ఉంది కదా మ్యాగ్నిట్యూడ్ అనేది. కాకపోతే 6 అనేది 1000 టైమ్స్ పెద్ద ఎర్త్క్వేక్ దాని కంపేర్ టు ది 4 మ్యాగ్నిట్యూడ్ ఉన్న దానికి పోల్చుకుంటే 6 అనేది 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఏం ఎక్కువ ఉంటుంది? మోర్ డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్. అంటే డిస్ట్రక్టివ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూల్చేసేంత కెపాసిటీ ఈ 6 అనే దానికి ఉంటుంది అన్నమాట. అందుకే 7 నెంబర్ అనేది దాటింది అంటే ఇట్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ అవుతుంది. సో ఎర్త్క్వేక్ నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకేనా? ఓకే, ఇందులోంచి అడిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి చార్జ్డ్ ఈజీలీ బై ఫ్రిక్షన్. సో ఏవి ఫ్రిక్షన్ వల్ల ఈజీగా ఛార్జ్ అవ్వదు అని అడుగుతున్నాడు. ప్లాస్టిక్ స్కేలా, ఇన్ఫ్లేటెడ్ బెలూనా, ఉలెన్ క్లాత్, కాపర్ రాడ్. కాపర్ రాడ్ అనేది తొందరగా ఛార్జ్ ఎక్కదన్నమాట. సో ఒక గ్లాస్ రాడ్ని అంటే మనం ఏం చేసామంటే రబ్బడ్ విత్ పీస్ ఆఫ్ సిల్క్ క్లాత్ తోటి మనం రబ్ చేసాం. ఏమవుతుంది ఇప్పుడు? సో ఎప్పుడైతే రబ్ చేసామో ఇట్ బికమ్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్. బట్ క్లాత్కి ఏముంటుంది? క్లాత్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ గ్లాస్ రాడ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో సీస్మిక్ వేవ్స్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో రికార్డ్ చేస్తారని అడుగుతారు. సిస్మోగ్రాఫ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో బిల్డింగ్ పైన లైట్నింగ్ రాడ్ అనేది అటాచ్ చేసి ఉంది. ఎక్కడ అటాచ్ చేస్తారు అంటున్నాడు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆన్ ద టాప్ ఆఫ్ అ బిల్డింగ్ పైన కదా మనకి. ఓకే, సో ఏవైనా రెండు బాడీస్ ఒకదాంతో ఒకటి రబ్ చేయడం మొదలైతే అగెనిస్ట్ ఈచ్ అదర్ అన్నాడు. దే అక్వైర్. అవి ఏం సంపాదించుకుంటాయి? ఒకదానికేమో పాజిటివ్ ఛార్జ్, ఒకదానికేమో నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది. సో లైట్నింగ్ జరిగినప్పుడు ఏదో జరుగుతుంది, ఏంటది అని అడుగుతాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకర్స్? యాసిడ్ రెయినా, నైట్రోజన్ ఫిక్సేషనా, గ్రీన్ హౌస్ ఎఫెక్టా, ఎర్తింగా? రైట్. ఏం జరుగుతుంది? లైట్నింగ్ జరిగినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. నైట్రోజన్ ఫిక్సేషన్. ద డివైస్ యూజ్డ్ టు టెస్ట్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్యారింగ్ చార్జ్ ఆర్ నాట్. ఒక ఆబ్జెక్ట్లో ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అసలు క్యారీ చేస్తుందా లేదా చెక్ చేసే డివైస్ని ఏమని అంటాం? ఎలక్ట్రోస్కోప్ అని అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం.
రైట్. ఏ స్కోప్ అది? ఎలక్ట్రోస్కోప్. సో 8th క్వశ్చన్, ఇప్పుడు లైట్నింగ్ అనేది దేని వల్ల జరుగుతుంది అని అడుగుతున్నాడు. రైట్. రెయిన్ వల్ల, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ వల్ల, విండ్ వల్ల, సునామీ వల్ల. సో దట్ హ్యాపన్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అమ్మా. సో ఇన్నర్ యాక్షన్ ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్. సో లోపల ఉన్న చార్జెస్ అనేవి ఒకదాంతో ఒకటి యాక్షన్ చేసుకుంటూ ఉంటాయి. దాన్ని ఏమని అంటాం మనం? లైట్నింగ్ అని అంటాం. రైట్. లైట్ చార్జెస్ ఏం చేస్తాయి? లైట్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్ ఈచ్ అదర్, జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. నార్త్ పోల్ పక్కన పెడితే దూరంగా ఎలా వెళ్ళిపోతాయో, లైట్ చార్జెస్ పాజిటివ్ అండ్ పాజిటివ్ కూడా దూరంగా వెళ్ళిపోతాయి, నెగిటివ్ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. రైట్. సో ద షేకింగ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్. ఎర్త్ ఎప్పుడైతే షేక్ అవుతుందో దాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు? వాల్కెనో అంటారా, సునామీ అంటారా, ఎర్త్ క్వేక్ అంటారా? ఎర్త్ క్వేక్ అని అంటారు. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ గెట్స్ అట్రాక్ట్స్. రైట్. సో ద magnitude of destructive energy on a Richter scale is greater than 3, 4, 7 2 ఇచ్చాడు. సో 7 is the answer. తెలుసు కదా మీకు, రిక్టర్ స్కేల్లో 7 కన్నా ఎక్కువ నెంబర్ ఉంది అంటే దట్ ఎర్త్క్వేక్ హ్యాస్ ఎ మోస్ట్ డిస్ట్రక్టివ్ ఎనర్జీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, the instrument which is used to measure the approximate intensity of earthquake is seismograph. ఎర్త్క్వేక్ యొక్క ఎంత దారుణంగా ఉంది ఎర్త్క్వేక్ అనేది మెజర్ చేసేది మనకి సిస్మిక్ వేవ్స్ని బేస్ చేసుకుని, అప్పుడు వైబ్రేట్ అయ్యి మనకి మెజర్ చేసేది ఏముంది? సిస్మోగ్రాఫ్ అన్నమాట. ఓకే. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ లెసన్. విల్ డిస్కస్ అబౌట్ remaining tomorrow. Okay.